దానిపైన డిపెండ్ అయిపోతే మీరన్నట్టుగా స్టాఫ్ పూర్తిగా తగ్గిపోతారు. అవునండి. సో, ఇప్పుడు అక్కడ హెచ్-1 పైనో, రకరకాల వీసాల పైన ఉన్నవాళ్ళు అవును. కంపెనీస్ తీసేస్తే ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఇంతకుముందు మనకు ట్రావెల్ ఇండస్ట్రీ ఉండే. ఎప్పుడైనా ఏరోప్లేన్ మనం ఢిల్లీ బుక్ చేసుకోవాలంటే ట్రావెల్ ఏజెంట్ దగ్గర పోయి కూర్చొని పైసలు పట్టుకుపోయి మన దగ్గర కూర్చొని పైసలు అవును. పట్టుకొని వాడు మాట్లాడకపోయేది. అవును. పోయి కూర్చునేది. ఇప్పుడు ఏం చేస్తాను 4 క్లిక్‌లతో బటన్ పోతే వచ్చేస్తాను. మన మొబైల్ నుంచే చేసేసుకుంటున్నాం. వచ్చేస్తాను. హ్మ్. ఇదివరకు ఏదైనా ఫుడ్ మనం ఏమైనా పెళ్లి చేయాలంటే పెద్ద తతంగం ఉండే. పలహారాలు, గిరాలు ఫుడ్ చేసి హోస్ట్ మొత్తం మనకు అదే పని ఫుడ్ మీదనే పని. హ్మ్. ఇవాళ రేపు క్యాటరింగ్ ఓన్ ఫోన్ చేస్తే వాడు వచ్చి టకటక వచ్చి మొత్తం జస్ట్ ఎ ఫోన్ కాల్. చేసుకొస్తాడు. ఊబర్ ఆర్డరు, ఈ ఊబర్ అయితేంది, ఊబర్ ఈట్స్ అయితేంది, మీకు స్విగ్గీ అయితేంది అన్నీ అయిపోయినాయి టెక్నాలజీ. దానివల్ల ఏమైందంటే డిస్ప్లేస్ అయిపోయి ఇంకోటి పెరుగుతా ఉంటుంది. ఓకే. అక్కడ కొత్త ఎంప్లాయ్‌మెంట్ కొత్త జనరేట్ అవుతది. ఎంప్లాయ్ వేరే పెరుగుతా ఉంటుంది. సెక్రటరీలు ఉండే సెక్రటరీలు వెళ్ళిపోయినరు. ఫోన్ ఆపరేటర్స్ అని ఉండే వాళ్ళు వచ్చి సెపరేట్‌గా అవును. ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా పుల్ల పెట్టేది వాళ్ళన్న. అవునవును. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ పోయినా మనకేం తెలుసు. హ్మ్. 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 ఆ, వాళ్ళు వెయ్యి వేరే వేరే దానికి సో, అడాప్ట్ సాఫ్ట్‌వేర్ అయిపోయారు. ఎంప్లాయీస్ కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళని చెప్పుకోవాలి అంతే మనం. అంతే. అంతే. ఏఐ ఆ, పోయినా, రోబోట్స్ పోయినా నడిచిపోతుంది. నడిచిపోదు. అంటే నెక్స్ట్ రోబోలొస్తాయి. ఒక లెవెల్ మటుకు పోతారు. కొంత కొంత మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకంటే హ్మ్. వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రోగ్రామ్ చేయాలి కదా మనం. హ్మ్. హ్మ్. వాటికి ఉంటారు కానీ చాలా మట్టుకు ఎగిరిపోతారని నేను అనుకుంటాను. హ్మ్. దీనివల్ల ఎకనామికల్ రిప్రికషన్స్ ఎట్లుంటుందని ఎకానమిస్టే చెప్పాలి. హ్మ్. ఎందుకంటే ఇది ఒకటి మాత్రం రెవల్యూషన్. ఎవ్రీబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పకుండా వాడాల్సిందే అండి. ఇదివరకు మీకు గూగుల్ 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 కానీ ఇంటర్నెట్ కానీ వచ్చినప్పుడు నేను 1992 లాయర్ అయినప్పుడు నేను ఫామ్స్ టైప్ చేయాలంటే మొత్తం కంప్యూటర్ లేదండి. అప్పుడు టైప్ మిషన్ మీద టైప్ చేసినాం మేము. హ్మ్. మీ ఏజ్కి వచ్చేటప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి కానీ మా ఏజ్ అప్పుడు లేకుండే. కంప్యూటర్ మేము చేసి ఫామ్స్ మీద టైప్ చేసినాం. హ్మ్. ఫామ్స్ మీద టైప్ చేసినప్పుడు మాకు కంప్యూటర్ వచ్చినప్పుడు అంటే మేము యంగ్ కాబట్టి అప్పుడు టక్క అడాప్ట్ అయిపోయినాం. వాళ్ళు కొందరు అంటారు ఇదేంటి నేను ఇది వాడను అన్నారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండిపోయాను. హ్మ్. ఇప్పుడు ఒకవేళ కనుక ఆర్టిఫిషియల్ వాడను ఇది మంచిది కాదని అనుకుంటున్నాను. మంచిదైనా మంచిది కాకపోయినా మీరు వాడకపోతే కథం దాని. హ్మ్. హ్మ్. ఆ ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే మీరు కూడా. స్మార్ట్ ఫోన్స్ వాడను ఏమైంది? ఫ్రిడ్జ్ వాడను హ్మ్. వాడతాను, వాషింగ్ మిషన్ వాడను అన్నీ అయిపోతాయి. కానీ నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అటువంటి వాళ్ళందరి ఉద్యోగాలు పోతే వాళ్ళకి అక్కడ వీసా ఉంది. సంథింగ్ ఏదో రకరకాల వీసాలు ఉన్నాయి. ఆ వీసాలతో హెచ్-1 పైన ఇంకా ఏదో పేరు. వాళ్ళ ఉద్యోగాలు అక్కడ పోయినాయి. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఇప్పుడు అక్కడ వేరే టిపికల్గా ఒక ఎంప్లాయ్మెంట్ 6 months దాకా విజిటింగ్ B2 అని ఒకటి వీసా ఉంటుందండి. దాన్ని కన్వర్ట్ చేసుకొని ఉండొచ్చు. హుహు. ఒకవేళ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకోండి, ఒకళ్ళు జాబ్ ఉందనుకోండి, ఇంకోళ్ళు H4 మీద మార్చుకొని వాళ్ళు ఉండొచ్చు. హ్మ్. లేదా అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ రూట్ అయినా స్టూడెంట్ వీసా అని ఒకటి ఉంటుంది కదా, F1 వీసా అక్కడికక్కడనే మార్చుకొని ఉండొచ్చు. హ్మ్. అయితే చాలా మంది మటుకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకవేళ జాబ్ పోతే ఒక 6 months ట్రై చేద్దాం ఇక్కడ అని చెప్పి వాళ్ళు 6 months B2 మీద ట్రై చేసుకొని వస్తారు. హ్మ్. కొందరు ఏం చేస్తారు 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. హ్మ్. హ్మ్. ఒక్కసారి కనుక వాళ్ళు H1B వస్తే హ్మ్. ఒకవేళ వాళ్ళకి I-140 ఒక చిన్న గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, హ్మ్. వాళ్ళంటే ఒక 5-6 years వచ్చిన వాళ్ళకి I-140 అప్లై చేసుకుని గ్రీన్ కార్డు, హ్మ్. వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా వేరే జాబ్ తీసుకొని యుఎస్కి రావచ్చు. ఓకే. ఓకే. ఈ టూల్ సెట్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయండి. హుహు. ఇదివరకు 2000లో అదేదో Y2K. జీరోస్ వన్స్ అయ్యి ఉండే కదా అవన్నీ. హ్మ్. అవన్నీ కూడా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అని ఉండే. హ్మ్. అవన్నీ చేంజ్ అయిపోయినాయి. మెయిన్ ఫ్రేమ్ నుంచి పీసీకి వచ్చింది. పీసీ నుంచి మళ్ళీ తర్వాత క్లౌడ్ అన్నారు. క్లౌడ్ నుంచి AWS అంటారు. AWS ఇవన్నీ చేంజ్ అవుతా వస్తున్నాయి. హ్మ్. 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 ఫస్ట్ మాకన్నారు లేదు మీ కంప్యూటర్లో వర్డ్ డాక్యుమెంట్ ఉండదు, క్లౌడ్లు ఉంటుందంటే నాకు అసలు అప్పుడు అర్థం కాకపోయింది. క్లౌడ్లు ఉండేది నాయన. అప్పుడు క్విక్ బుక్స్ ఇటువంటివన్నీ అవన్నీ మీ 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 ల్యాప్టాప్ ఉన్నది ఇంటర్నెట్ ఉంటుందంటే ఇంటర్నెట్ ఎట్లుంటుంది అని అర్థం కాకపోయేది. హ్మ్. ఇప్పుడు అవన్నీ టెక్నాలజీ మోడిఫై అయిపోయినాయి. హ్మ్. 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 కరెక్ట్. ఇదివరకు అంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ మీద ఉంటాయి. ఇప్పుడు అవన్నీ క్లౌడ్ అంటే మనం ఇంటర్నెట్లో ఉంది దాన్ని ఇంటర్నెట్‌లో. క్లౌడ్ అంటారు వాళ్ళు. హ్మ్. అట్లా అట్లా చేంజ్ అయిపోయినాయి టెక్నాలజీస్ అన్ని చేంజ్ అయిపోయినాయి. హ్మ్. అరే అట్లా కూడా ఎట్లుంటుంది, మనకి ఇక్కడికే నాకు ఇక్కడనే కావాలి కదా, నాకు వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడనే కావాలి, పవర్ పాయింట్ ఇక్కడనే కావాలి, అన్ని క్లౌడ్స్కి వచ్చేసినాయి. హ్మ్. హ్మ్. మొత్తం అట్లా చేంజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏమున్నది ఇట్లా ఏందండి మన ఇది కొత్త ప్రోగ్రామ్ వచ్చింది ఇది ఇట్లా ఇట్లా కొట్టంగానే 6 నిమిషాలకి వస్తుంది. హ్మ్. నేను నేను
పొయ్యి కార్ స్కూటర్ కారు తీసుకుపోయి పార్క్ చేసే లోపలనే వాడు వచ్చి ఇచ్చేస్తాడు అది. వాడు అది కదా ఎలక్ట్రానిక్ Speed. తక్కువ స్పీడ్ ఇస్తుంది. టెక్నాలజీ చేంజ్ అవుతాయి. ప్రపంచం మొత్తం చేంజ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరీ చేంజ్ అయిపోతుంది. దీనివల్ల వేరే డిస్కవరీస్ ఎన్నో అవుతాయి. చాలా డిస్కవరీస్ అవుతాయి. చాలా discoveries అవుతాయి. మన బ్యాడ్ గురించి టెన్షన్ పడుతున్నాం కానీ కొత్త ఎంప్లాయ్మెంట్ కొత్త ఆపర్చునిటీస్ చాలా మంది రావడానికి సంబంధించి ఇంకోటి- బట్ అక్కడ 6 months మాత్రమే ఉండొచ్చు 6 months ఉద్యోగం పోతే. వైఫ్ అక్కడ జాబ్ చేస్తుంటే వాళ్ళకి రకరకాల వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవును. స్టూడెంట్ వీసాగా కన్వర్ట్ చేసుకోవడానికి స్టూడెంట్ వీసా కూడా కన్వర్ట్ చేసుకుని Convert ఉండొచ్చు. చేసుకుని 6 months కనెక్ట్ ఉండొచ్చు. ఉండొచ్చు. ఎక్స్పెన్సివ్ అయింది కానీ ఉండొచ్చు. B2 అయితే ఎక్స్పెన్సివ్ ఉండదు అన్నట్టు. ఆన్లైన్లో ఫైల్ చేసుకొని ఒక 6 months ఉండొచ్చు అండి. చాలా మంది ఇప్పుడు జాబ్ పోయిన వాళ్ళు 6 months ఉండి వస్తారు. కొందరు ఇప్పుడే వెళ్ళి వచ్చేసి మళ్ళీ పోదాంలే అనుకుంటారు. 6 months తర్వాత జాబ్ రాకపోతే వాళ్ళు వెనుక రావడం బెటర్ అండి. రావడం బెటర్. వాళ్ళు డిపోర్ట్ చేసేస్తారా? యా డిపోర్ట్ చేసేస్తారా? డిపోర్ట్ కాదు, ఒకవేళ అతను ఇల్లీగల్గా ఉంటే రేపు మళ్ళీ పోవడానికి ఇబ్బంది అవుతుంది అతనికి. ఓకే, ఇన్ టైంలో మీరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తాం బెటర్. ఒకవేళ వేస్ట్గా అక్కడ ఉంది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ పోద్ది కదా.